నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆముదాల వలస మండలం బోరాడ గ్రామంలో దళితులకు శ్మశాన వాటిక లేకపోవడంతో చెరువు గట్టులపై మృతదేహాలను పూడ్చే పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఈ మధ్యకాలంలో గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన కిళ్ళాణ బంగారమ్మ మరణించడంతో దిక్కుతోచని స్థితిలో గ్రామంలో దళితులకు శ్మశానం లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. తమ వీధిలో ఎవరు మృతి చెందినా తోటపల్లి బట్టిగట్టే మాకు దిక్కు అని గ్రామస్తులు తెలిపారు. వర్షాలు పడితే దహన సంస్కారాలకు నరకయాత్ర అనుభవిస్తున్నామని తెలిపారు. తమ పరిస్థితి ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. తక్షణమే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మా గ్రామానికి శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు. రోడ్డుపై చెత్త ఎందుకు పారబోస్తున్నారని అడిగిన పాపానికి మూసారంబాగ్లో జీహెచ్ఎంసీ కార్మికులపై బీహార్ రాష్ట్రానికి చెందిన యువకులు కర్రలతో మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. మలక్పేట పోలీస్ స్టేషన్లో కార్మికులు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక కార్మికుడి మీద 20 మంది, ఎస్ఎఫ్ మీద 20 మంది లోకల్గా ఉండి హోటల్లో పట్టి పని చేసుకుంటూ ఉన్న బంగ్లాదేశీయులు కానీ బిహారీలు కానీ ఇక్కడ ఈరోజు ఉదయం నల్గొండ క్రాస్ రోడ్లో దగ్గర యాదైన కార్మికులు రిక్షా తీసుకొని వస్తుండగా వాళ్ళ గలీలో ఉన్న ఇతరులు చెత్త వేయడం జరిగింది. వాళ్ళని వాగ్దానం ఎందుకంటే ఎందుకు చెత్త వేస్తున్నావు, చెత్త ఆటోనే వేయలే కదా మా రిక్షాలో ఎందుకు అడిగినందుకు ఆయన ముగ్గురు కలిసి కొట్టి మళ్ళీ ఆయన మా ముగ్గురు కలిసి ఇంకా 15 మందిని కలిసి డివిజన్లో చేస్తాం. మేము పొద్దున 5 గంటలకు లేచి వస్తున్నాం సార్. మేము 5 గంటలకు లేచి వచ్చి ఆయన రోజు ఆడ చెత్త వాళ్ళు బీఆర్ఓలు వాళ్ళు రోజు ఆడ హాస్టల్ ఉంది, హాస్టల్ చెత్త అంతా తెచ్చి అక్కడ పెడుతుంటే ఈయన 2-3 సార్లు బెదిరించినా కూడా వాళ్ళు ఊపుకోలేదు. ఊపకపోతే వాళ్ళు ఆయన ఛాయ్ తాకుండా అక్కడ కూర్చున్నాడు అటెండెన్స్ చేసుకొని. వాళ్ళు తీసుకొని వస్తుంటే అరే ఎందుకు వేస్తున్నావు, తీయొద్దు, ఇది వేయొద్దు, మీకు బండి ఉంది కదా కావాలంటే మేము చెప్తే మేము వచ్చి సూపర్వైజర్ మలపేట టీ టవర్ మెయిన్ ఉంది సార్. రోడ్డు మీద చెత్త వేస్తామని మా వర్కర్ పోయి అడిగిండు, చెత్త ఇక్కడ వేయదు చెత్తకుండి ఇక్కడ వేయాలని చెప్పినందుకు ఆయన మీద దాడి చేయడానికి కొట్టనేడు. ఆయన కొట్టడానికి పోతే నేను పోయి అడిగినందుకు నన్ను కొట్టినారు అన్న. కట్టాలు తీసుకొని రాళ్ళు తీసుకొని కొడుతూనే ఉన్నారు అన్న. బీఆర్ వాళ్ళే ఎంత అల్లో ఒక 50 మంది ఏంటో దుకాణా బిల్డింగ్ హోటల్లో పనిచేసి బ్యాచర్ ఉంటారు కదా సార్. అంతా హోటల్లో చేస్తారు. తెల్లారి దాకా పని చేయాలి, పొద్దుంతా కష్టపడి పని చేసిన దొంగ వాళ్ళే మంచి, వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది డీసీ సార్. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని శ్రీ పాతబుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా గుడిలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తాదులు స్వామివారి ఆశీస్సులు తీసుకుని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణం అనంతరం సహస్ర దీపోత్సవంలో మరియు జ్వాళాతోరణ కార్యక్రమంలో భారీ ఎత్తున పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బైసాని రాజు ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన రైతు హనుమంతు 10 ఎకరాల పత్తి పంట మరియు 5 ఎకరాల వేరుశెనగ పంట వర్షానికి పూర్తిగా కొట్టుకుపోవడంతో అతని పంట పొలం ఎడారిగా మారింది. దాదాపు 10 లక్షల వరకు నష్టపోయారని కంటతడి పెట్టింది రైతు కుటుంబం. దాదాపు 5 లక్షలు అప్పు తెచ్చి పంట వేశారని 6 కాలం కష్టపడి చేసిన పంట నోటికాడికి వచ్చాక ఆ మోందా తుఫాను ఒక్కసారిగా అల్లకల్లోలం చేసింది. ఒక్కసారిగా వచ్చిన వర్షానికి 10 ఎకరాల పత్తి పంట 5 ఎకరాల వేరుశెనగ పంట మట్టిపాలైందని హనుమంత్ కంటితడ పెట్టారు. వానల కొట్టుకుపోయిన పత్తి మొలకలు వచ్చాయి. సంబంధిత అధికారులు స్పందించి మా సమస్యను పరిష్కరించాలని రైతు హనుమంత్ కుటుంబం వేడుకుంది. చేతికి వచ్చిన మా పంటను మైనింగ్ పలుగుతో నిండిపోయింది, మా పంటను మైనింగ్ పలుగుతో ఎడారిగా మారిందని చెప్పారు. పెళ్లిడికి వచ్చిన కూతురుంది, ఈ పంటను చేతికి వచ్చిన వెంటనే దాన్ని అమ్మి నా బిడ్డ పెళ్లి చేయాలనుకున్నాను. ఇప్పుడు షావుగారి దగ్గర తెచ్చిన అప్పు ఎలా కట్టాలని అప్పుల బాధ భరించలేక ఉన్న పొలాన్ని అమ్మివేయాల్సి వచ్చిందని రైతు వాపోయారు. ప్రభుత్వం తమపై దయ ఉంచి జరిగిన నష్టాన్ని ఇప్పించాలని వేడుకుంటున్నారు. లేని పక్షంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని రోధించారు. ఇప్పటి వరకు ఏ అధికారి రావటం లేదని తెలిపారు. ఐదు క్వింటలు తీసిన పత్తి, 5 క్వింటల పత్తి ఉన్న కాడికి మాకు సంవత్సరం రేట్లు పెడితే ఉన్న కాడికి కుట్టుకుని పోయింది. దాదాపు ఒక 3-4 లక్షల రూపాయలు లాసు. 15 నల్లాలు పోయినాయి, 40 పైపులు పోయినాయి, 4 క్వింటల పైపులు పోయినాయి. మళ్ళా గుంటికి మొత్తం వ్యవసాయదారుని మొత్తం పోయిందన్న. మాకు ఇంకా ఏం లేదు. పల్లి వేస్తే పల్లి పోయింది, 4 క్వింటలు పల్లి పోయింది. పల్లికి ఎంత 14,000 రూపాయల క్వింటలు, 600 రూపాయలు డియో బస్తా.
దాని పై మందులు దున్నుకాంది మొత్తం 3 లక్షలు లాస్ అన్న. మేము రైతు ఇప్పుడు బతకాలన్నా సావాలన్నా మాకు మందు డబ్బానే ఉందన్న. మాకు ఎవడు ఆదుకున్న వాడే దేవుడు. ఎవరిని చూసినా ఎవరి దగ్గరకు వస్తలేరు. మీకు మీరు వచ్చారు, మీరే మాకు దేవుళ్ళు అన్న, సాయం చేయాలంటే మీరే ముగ్గురు పిల్లలు మా దశ మాకు మా చేసిన కష్టం అంతా అది వనదేడు కొట్టుకుపోయే. మాకు ఏది లేవు. 3 గంటలు 4 గంటలు పల్లి కొట్టుకుపోయే. మా పరిస్థితి ఇట్లా అయిపోయాయి. వన్న తీసిన పత్తిపాయ చేసిన అప్పులు ఎక్కువ అయిపోయాయి. ఎట్లా తెప్పాలి, ఎట్లా చేయాలి? మీరే దేవుడు, మాకు గతి లేదు, పరిస్థితి ఉంది. మరి మీరే ఆశ చూపిస్తే మీరే పెట్టినా మీరే, కొట్టినా మీరే, తిట్టినా మీరే, ఇచ్చినా మీరే. పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొంతమంది సంఘ విద్రోహ శక్తులు అర్ధరాత్రి గ్రామ దేవతల గుళ్లను కూలగొట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో దారి మైసమ్మ, వేల్పులమ్మ గ్రామ దేవతల గుళ్లను కూలగొట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. ప్రశాంతంగా ఉన్న పారిశ్రామిక ప్రాంతంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి అలజడి సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. భిన్న సంస్కృతులకు నిలయమైన రామగుండం నియోజకవర్గంలో అజ్ఞాత వ్యక్తులు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. గత 2.5 ఏళ్లుగా నియోజకవర్గంలో కూల్చివేతల పర్వం కొనసాగుతుందని, కమిషన్ల కోసం అధికార పార్టీ నాయకులు విధ్వంసం సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. విద్రోహ శక్తులు గుళ్లను కూలగొడుతుంటే పెట్రోలింగ్ నిర్వహించాల్సిన పోలీసులు ఎక్కడున్నారని, మతం ముసుగులో అరాచకాలకు ఎవరు బాధ్యులని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు నిర్దిష్టమైన సూచనలు చేయాలని పలువురు కోరారు. స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలని, బాధ్యులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని పారిశ్రామిక ప్రాంత ప్రజలు డిమాండ్ చేశారు. రామగుండం నియోజకవర్గంలో గత 22 నెలలుగా కూల్చివేతలు మరియు కూల్చిన వాటిని కట్టించి కమిషన్లు దొబ్బేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అనేక మంది చిరు వ్యాపారస్తులు, అనేక మంది వ్యాపారులకు ఆస్తి నష్టం, అన్ని విధాలుగా నష్టం కలిగిస్తున్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు మరి నిన్న రాత్రి ఆకస్మికంగా ఎవరు ఈ యొక్క గుళ్లను కూలగొట్టినో తెలియదు కానీ దారి మైసమ్మ గుళ్ళు చాలా సెంటిమెంట్గా ఉన్నటువంటి ఈ యొక్క గుళ్ళు ప్రతి ఏటా బస్తీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మైసమ్మ దేవునికి, మైసమ్మ తల్లికి ముఖ్యటువంటి సంస్కృతి ఆనవాయితీ మన ప్రాంతంలో ఉంటుంది. అటువంటి దారి మైసమ్మ గుళ్లను మరి కూలగొట్టింది ఎవరు, కూల్చుమన్నది ఎవరు, ఇది ఇప్పటికీ అర్థం కాక అయోమయ పరిస్థితులలో ఈ యొక్క గోదావరి కనిలో భయాందోళన, గందరగోళ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండలంలో సుడిగాలులు బీభత్సం సృష్టించింది. లంకలగడ్డలో ఒక్కసారిగా భారీ సుడిగాలులు వేయడంతో సుమారు కిలోమీటర్ల వ్యవధిలో అడవి మొత్తం ధ్వంసమైంది. 100 ఎకరాల పత్తి, మిర్చి పంటలతో పాటు అడవిలోని భారీ వృక్షాలు నేలకొరిగాయి. గత ఏడాది మేడారం అడవుల్లో సుడిగాలుల కారణంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వేడుకున్నారు. ఖమ్మం జిల్లా రెవెన్యూ డివిజన్ పరిధి కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ నందు సిపిఎం రాష్ట్ర నాయకులు పాతర్లపాడు మాజీ సర్పంచ్ అమరజీవి కామ్రేడ్ సామినేని రామారావును హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన గలం చేపట్టారు. సిపిఎం పార్టీ కార్యాలయం నుంచి పట్టణ కేంద్రంలో దోషులను వెంటనే శిక్షించాలంటూ నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ నాయకులు తన్నీరు కృష్ణార్జునరావు మాట్లాడుతూ 24 గంటల దోషులను అరెస్టు చేయకపోతే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదని, తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ ఇళ్ల స్థలాల కోసం తన భూమిని అమ్మి నిరంతరం గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తూ సౌమ్యుడిగా ఉంటూ ప్రజల క్షేమం కోరే వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేయడం దురదృష్టకరమని, వారికి నివాళులర్పించి గూండా రాజకీయాలు, హత్యా రాజకీయాలను ఖండించారు. ఎప్పటికైనా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే 24 గంటల్లో దోషులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సామినేని రామారావు
నశించాలి కాంగ్రెస్ గుండాల రాజకీయాలు, నశించాలి కాంగ్రెస్ గుండాల రాజకీయాలు. వెంటనే పాతలపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సామినేని రామారావుని కాంగ్రెస్ గుండాలు పాశవికంగా హత్య చేయడం జరిగింది. ఈ హత్యని సిపిఎం పార్టీ కల్లూరు మండల కమిటీ నుంచి ఖండిస్తూ, అదేవిధంగా రామారావు గారి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆయన 2-3 సార్లు సర్పంచ్గా ఆయన కుటుంబం ఆ గ్రామంలో పనిచేసింది. అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి దళితులకు ఇళ్ల స్థలాలు లేకపోతే ఆయన సొంతంగా 3 ఎకరాల భూమి ఇచ్చి వారికి ఇళ్లు కట్టించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ గ్రామ అభివృద్ధి కోసం ఆయన అనేక పోరాటాలు చేస్తూ సౌమ్యుడిగా ఉండి గ్రామంలో పార్టీని అభివృద్ధి చేస్తున్న తరుణంలో సహించుకోలేనటువంటి కాంగ్రెస్ గుండాలు ఆయన హత్య చేయడం జరిగింది. కానీ పోలీసులు ఈ రోజు వరకు కూడా ఆయన హత్య చేసినటువంటి హంతకులను పట్టుకోలేకపోయారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు పోలీసులు ఎంతటి హంతకులైనా పట్టుకుంటున్నారు. నక్సలైట్లు ఎక్కడున్న అడవుల్లో పోయి కూడా 24 గంటల్లో పట్టుకుంటున్నారు. దోషులందరూ కూడా బ్యాంకు దోపిడీ చేసిన, మహిళల మానభంగాలు చేసినటువంటి వాళ్ళని కూడా 24 గంటల్లో పట్టుకుంటున్నటువంటి పోలీసులు ఈరోజు రామారావు గారిని హంతకులని మాత్రం 8 రోజులు అవుతున్నా కూడా పట్టుకోలేదు. అంటే పోలీసుల పాత్ర కూడా ఇందులో ఉందని అనుమానించాల్సిన అవసరం వస్తుంది. అదేవిధంగా మల్లు బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఆయనకు అనుసరణలోని హత్య జరిగిందని చెప్పేసి కూడా మేము బాపట్ల పట్టణంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని క్లాక్ టవర్ కూడలి వద్ద అతివేగంతో దూసుకొచ్చిన ఒక బైక్ లారీని ఢీకొట్టడంతో 2 యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాలకు వెళ్తే గుంటూరు జిల్లా కొరిటపాడుకు చెందిన షేక్ రిజ్వాన్, చింతల నాని స్నేహితులు వీరిద్దరూ బుధవారం రాత్రి బైక్పై సూర్యలంక బీచ్కు వెళ్లారు. అయితే బీచ్ మూసి ఉండడంతో తిరిగి గుంటూరుకు తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో అర్ధరాత్రి 2:30 సమయంలో బాపట్ల గడియార స్తంభం కూడలి వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో చీరాల నుంచి గుంటూరు వైపు వెళ్తున్న ఒక లారీని వీరి బైక్ బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బైక్పై ఉన్న 2 యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదానికి బైక్ అతివేగమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పత్తి రైతులకు మద్దతు ధర కల్పించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఖమ్మం మార్కెట్లో ప్రతి క్వింటా ధర 7,100 ఉండగా వ్యాపారస్తులు తమ వద్ద నుండి కేవలం 6,200కు మాత్రమే కొనుగోలు చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం మార్కెట్ యార్డ్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మా ఖమ్మం ప్రతినిధి వెంకటేశ్వర్లు మరింత సమాచారం అందిస్తారు. రైతన్న పట్ల మరి ఒకవైపు పాలకవర్గం మరొక వైపున వరుణుడు తీవ్రమైన నష్టాన్ని కల్పిస్తున్న నేపథ్యంలోనే మరి రైతు పండించిన పంటను మరి గిట్టుబాటు ధర వచ్చి తమ కష్టాలు తీరుతాయని చెప్పి ఆశించి మరి మార్కెట్కి తీసుకొచ్చిన తర్వాత మరి వారి ఆశలకు నీళ్లు చల్లినటువంటి పరిస్థితి కూడా కనపడతాము. ప్రస్తుతం ఖమ్మం మార్కెట్లో మనం ఉన్నాం. ఇప్పటికీ కొంతమంది రైతులు మార్కెట్కి పత్తిని పండించి మరి తడిసినప్పటికీ దాన్ని ఆరబెట్టుకొని దాన్ని అంతా శుద్ధి చేసుకొని తిరిగి మార్కెట్కి తీసుకొచ్చిన తర్వాత కూడా వారికి జెండా పాట కంటే కూడా తక్కువ రేటు రావడంతో రైతు కంట్లో కన్నీరుగా కనపడుతున్న పరిస్థితి కనపడతాము. దీనికి సంబంధించి మరి రైతులు ఉన్నారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ఎట్లుంది అసలు రేట్ ఎట్లుంది? మీరు పండించిన తర్వాత పంట 7,000 ఉందండి రేటు. 6200 తీసుకున్నారు. పరిస్థితి రైతుల పరిస్థితి ఘోర వర్షాలు వచ్చి అట్లా ఖరాబ్ అయింది. మార్కెట్కి వస్తే ఇట్లా వస్తుంది పరిస్థితి. రైతుకు ఏమైనా మద్దతు ధర వస్తున్నాయి ఇది చేయగలుగుతారు, లేకపోతే చేయగలుగుతారు. పరిస్థితి మరీ ఘోరంగా ఉంది రైతుల పరిస్థితి. ఈ రేట్లతో రైతుకి ఏం గిట్టుబడి అక్కడ కూలీలకు 14-15 రూపాయలు ఇవ్వబోతుంది. మార్కెట్కి వస్తే ఏమీ లేదు. ఏదైనా గవర్నమెంట్ రైతులను దృష్టి పెట్టి ఆ మద్దతు ధర ఇచ్చి గవర్నమెంట్ రైతులను ఆదుకుంటున్నా 10 వారికి ముందుకు వస్తారు. రైతుల ఆత్మహత్యలు చాలా పరిస్థితి ఘోరంగా ఉంది. 5 ఎకరాలు పత్తి వేసిన వర్షాలు విపరీతంగా కొట్టి తీసుకొస్తే మార్కెట్కి వస్తే ఈ పరిస్థితి ఘోరంగా ఉంది. ఇప్పుడైతే గవర్నమెంట్ ఏదైనా రైతుల మీద దృష్టి పెట్టి ఏమన్నా ఇది చేసుకుని మద్దతు ధరకి మంచిగా ఇంతవరకు సీసీఎల్లో ఏదైనా ఎక్కడ ఉంది ఎక్కడ
పోయినసారి వర్షం వచ్చినప్పుడు పత్తి తడిసింది. తర్వాత దాంతో మీరు పెట్టుబడి కూడా పెట్టారు. దీంతో నష్టం జరిగిందా? నష్టం జరిగి దాన్ని మళ్ళీ కూలీలు పెట్టి తీసుకుని ఆరబెట్టుకొని మార్కెట్కి పోతే ఈ పరిస్థితి 6,200 పెడితే ఏమవుతుంది తింటాకి. అందులో వాళ్ళ 15 ఖర్చులు మార్కెట్ రాగా జాగ్రత్త 20 రూపాయలు వస్తుంది ఖర్చు. 14-15 రూపాయలు తీసిన వాళ్ళు బస్సులు ట్రాన్స్పోర్ట్ ఇస్తుంది 6200 ఏ రైతు దానికి పెట్టుబడి ఎంత, దున్నింది ఎంత, ట్రాక్టర్ ఎంత ఖర్చు వచ్చింది. తింటాకి 6,200 అసలు ఏముంటుంది. కూరగాయల రేటు కూడా లేదండి. కానీ పరిస్థితి ఘోరంగా ఉంది రైతుల ఇది పరిస్థితి. ఏదేమైనా మొత్తానికి రైతులు చాలా అంధకారంలో నెట్టుకుపోయేటువంటి ప్రమాదం కొంచెం ఉందని చెప్పి ఒకవైపున అధికారులు కానీ లేదా ప్రభుత్వం కానీ స్పందించకపోతే భవిష్యత్తులో రైతాంగం పరిస్థితి దారుణంగా తయారు కాబోతుంది అనేటువంటిది మనకు దీన్ని బట్టి అర్థం చేసుకునే పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతాంగం పట్ల ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి చర్యలు చేపట్టేది. అదేవిధంగా రైతులు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు చేపట్టినట్లయితే మరి వారి పరిస్థితి చాలా అంధకారంగా తయారైనటువంటి పరిస్థితి కనపడుతుంది. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా కనీసం వచ్చేటువంటి పరిస్థితి లేదు. కనీసం ఖర్చులు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. తీరా మరి కనీసం పెట్టిన పెట్టుబడి వచ్చి తమకు మిగులు లేకపోయినప్పుడు కూడా దానికి సరిపోయేటువంటి పెట్టుబడి వచ్చినా సరిపోద్దని చెప్పి మార్కెట్కి వచ్చిన రైతులకు మరి నిరాశ కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని చెప్పి రైతులు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ హరితో వెంకటేశ్వర్లు, 1TV న్యూస్. లేపాక్షి రెస్టారెంట్ మొదటి సంవత్సర వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కర్నూలు జాతీయ రహదారి పుల్లూరు టోల్ ప్లాజా వద్దనున్న లేపాక్షి రెస్టారెంట్ మొదటి యానివర్సరీ సందర్భంగా హోటల్ యాజమాన్య వేడుకలు నిర్వహించారు. ముందుగా లేపాక్షి హోటల్ నందు కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లేపాక్షి హోటల్ యజమాని భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉన్న లేపాక్షి రెస్టారెంట్ను ఏర్పాటు చేసి ఏడాది కాలం పూర్తయిందని, దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేస్తూ వెళ్లేవారు మా రెస్టారెంట్లో విందు ఆరగించి వెళ్లారని, భోజన ప్రియులకు వారి అభిరుచులకు తగ్గట్టుగా విందు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అంతేకాక ఇక్కడి వంటకాలు చేసే చెఫ్లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భోజన ప్రియులకు ఇష్టమైన వంటకాలు చేయడం చేస్తారని అన్నారు. దాదాపు 8 ఏళ్ల అనుభవం గలవారు ఇక్కడ వంటకాలు తయారు చేస్తారని తెలిపారు. ఇక్కడ విందు ఆరగించి ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందాలన్నారు. రుచికరమైన ఆహారాన్ని అందియాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 2 రాష్ట్రాల ప్రజలకు మధ్యలో ఉండడము, అలా కర్ణాటకకు బెంగళూరు టు హైదరాబాద్ రహదారిలో కూడా మేము రోడ్డుకు ఉండడము, మేమంతా వీళ్ళందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ఇలా ఏర్పాటు చేసుకొని మేమెంతో ఆనందదాయకంగా ఈ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. థ్యాంక్స్. అన్న లేపాక్షిలో స్పెషల్ ఏమన్నా రెస్టారెంట్ ఈ లేపాక్షి మల్టీ కుజన్ రెస్టారెంట్లో స్పెషల్ ఏంటి అనే దానికి ఒక నిదర్శనం ఏంటంటే మా దగ్గర ఉండే చెఫ్స్ రకరకాల ప్లేస్ నుంచి తీసుకొచ్చినాం. ప్రతి చెఫ్స్ వచ్చేసి మినిమం 10 years ఎక్స్పీరియన్స్ చెఫ్స్ ఉన్నారు. ఆల్ ఇన్ వన్ చెఫ్స్ వాళ్ళు. ఒకరికి ఒకరు పోటీపడి ఇచ్చిన ఐటమ్ని ఆయన ఐటమ్ ఇచ్చినాడంటే ఆయన ఐటమ్ కంటే నా ఐటమ్ ఇంకా బాగుండాలనే పోటీపడి ప్రతి ఐటము మా దగ్గర ఒరిజినాలిటీ ఉంటుంది. ప్రతి ఐటమ్ స్పెషలే, ప్రతిదీ చాలా బాగుంటుంది. ఏ ఐటమ్ తీసుకున్నా బాగుంటుంది. ఇలానే కస్టమర్ రెస్పాన్స్ 99% ఫుల్ సాటిస్ఫైలో ఉన్నారు. వాళ్ళ మౌత్ పబ్లిసిటీ మనకి ఈరోజు ఈ దారి తీసింది. వాళ్ళు చెప్పడం వల్లనే వాళ్ళు చెప్పడము, వాళ్ళ బంధువులు చెప్పుకోవడము, వాళ్ళు రావడము, ఇంకో ఫ్రెండ్స్ చెప్పుకోవడము. మనకి కర్నూలుకి ఏదైనా మీటింగ్ ఉండి లీడర్లు కర్నూలుకి వస్తే కూడా వాళ్ళ రెస్టారెంట్ కోసం లేపాక్షికి వచ్చి తినిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఈ సేవ చేస్తున్నాం, చాలా ఆనందపడుతున్నాం. ఆనమయ్య జిల్లా రెక్కిరెడ్డిపల్లి మండలం దేవళంపల్లిలో టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. సమావేశానికి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిప్పులు చెరిగారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రాయచోటి నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఏ విధమైన అభివృద్ధి రాయచోటి నియోజకవర్గంలో జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. నేనున్నా నువ్వున్నా ఇంకొకడున్నా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అనేటివి మన ఇంట్లో పడుకున్నా జరుగుతూ ఉంటాయి. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అనేది మనం ఇంట్లో పడుకున్నా కొన్ని జరుగుతూ ఉంటాయి. నువ్వు లేకపోయినా ఇంకొకటి లేకపోయినా 5 ఏళ్లలో పనులు జరిగే ఉంటాయి. అవన్నీ లెక్కలు వేసుకుంటే మేము ఒప్పుకోమన్నారు. కలెక్టరేట్ భూములు కూడా నీ చెంచా గాళ్లకు రిజిస్ట్రేషన్ చేయించలేదా అని నిలదీశారు. పేదలకు చెందిన 100 ఎకరాల భూములను ఫ్రీ హోల్డ్ చేయించి పీలేరులో ఒక లీడర్, మదనపల్లిలో ఒక లీడర్, తంబలపల్లిలో ఒక లీడర్, రాయచోటిలో నువ్వు నీ అనుచరులకు రాయించలేదా? పెద్దిరెడ్డి వాళ్ళతో కలిసి నువ్వు పేదల భూములలో లాక్కోలేదా? ఓడిపోయిన నువ్వు 15 నెలలు కనిపించకుండా పోయావు. 15 నెలల తర్వాత నువ్వు కోటి సంతకాల పేరుతో గ్రామాల్లోకి వెళ్ళి కోడి ఏడుపులు ఏడుస్తున్నావన్నారు. మేము ఎక్కడా కూడా వైసీపీ కార్యకర్తల జోలికి వెళ్ళలేదు. మేము తలుపులు తెరిస్తే రాయచోటిలో వైసీపీ ఖాళీ అవుతుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంవత్సరాలు భారీ మెజారిటీ
మెజార్టీతో గెలిపించారు శ్రీకాంత్ రెడ్డిని. నన్నన్నా 3,000 ఓట్లతో గెలిపించినారు. ఆయన ప్రతి ఒక్కసారి 45,000, 55,000, 60,000 ఓట్లతో ఆయన గెలిపించినారు. ఫస్ట్ 10 సంవత్సరాలు ఆయా పార్టీ లేదు. మన పార్టీ లేదనా? మన పార్టీ లేదు. మళ్ళా వచ్చే 5 సంవత్సరాలు పార్టీ ఉన్నింది కదా, పార్టీ ఉన్నింది, పదవి ఉన్నింది, కేబినెట్ హోదా పదవి ఉన్నింది. అప్పుడైనా జగన్మోహన్ రెడ్డి హయాంలో రాయచోటి నియోజకవర్గానికి ఏం చేసినారని నేను అడుగుతున్నా. రాండి, చర్చకు రండి. ఏ విధమైన అభివృద్ధి రాయచోటి నియోజకవర్గాల్లో జరిగినాయి? నేనున్నా, నువ్వున్నా, ఇంకోడున్నా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అనేది మనం ఇంట్లో పనుకునే జరుగుతూ ఉంటాయి. నిజమా కదా? మొగుడు చచ్చిపోయినా కూడా పిల్లం ఎట్టోట పెంచితేనే బతుకుతుంది. నువ్వు లేకపోయినా, ఇంకో ఆయన లేకపోయినా 5 ఏళ్లలో పనులు జరిగింటాయి. అవన్నీ నీ లెక్కలు వేసుకుంటే మేము ఒప్పుకోం. అవన్నీ ఒప్పుకోం. ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి, పింఛన్లు ఇచ్చాయి, అందరూ బతకచ్చు. నీవు విప్పుగా ఉన్న కాలంలో చీఫ్ విప్పుగా ఉన్నావు, అది కూడా మంత్రి హోదానే. ఆ 5 సంవత్సరాలు ఏం చేసినావు? మొట్టమొదటిగా టెన్షన్గా చెప్పేది, రాయచోటిని జిల్లా చేసేసిన. జిల్లా నువ్వు చేయలేదయ్యా బాబు. ఈ పక్కల 3 జిల్లాలు ఏడిచినాయి, 3 తాలూకాలు ఏడిచినాయి, అవతల 4 ఏడిచినాయి. మధ్యలో ఏదుందియా? రాయచోటి ఉంది. జిల్లా చేసిన. జిల్లా చేసినావే కానీ రాయచోటి పట్టణంలో ఏ విధమైన అభివృద్ధి జరిగింది చెప్పు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.